భగవంతుడు సీరియల్ 100వ ఎపిసోడ్ పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆదరిస్తున్న ఈటీవీ ప్రేక్షకులకు మా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం. అంటే కన్ఫ్యూజ్ అయింది కావేరియే కాని నువ్వు కాదు. అవును తాతయ్య, కావేరమ్మని అఖిల బాబు తెలియకుండా మీ దగ్గరికి పంపించారు. ఇంట్లో చాలా గొడవలు జరిగాయి తాతయ్య. అసలు ఏం జరిగిందో చెప్పు మోహన్. అంతా సర్దుకుంటుందని మీరు తిరిగి ఇంటికి వచ్చారా? అసలు టెస్ట్ చేయమని ఎవరు చెప్పారు డాక్టర్? మీ అమ్మగారు సత్యగారు. మీరు అనుకున్నట్టు ఏం జరగలేదు. ప్లీజ్ టెస్ట్లు చేస్తే నీకేంటి అభ్యంతరం? అఖిల్, ఇంట్లో జరిగే ఇష్యూస్లో మాట్లాడే హక్కు నాకు ఉంది. అక్కడేమీ జరగలేదు, కానీ నన్ను నమ్మడం లేదు కాబట్టి నేను టెస్ట్లు చేయించుకుంటాను. ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా మేనేజ్ చేస్తూ కావేరిని తీసుకువెళ్ళి వాళ్ళ పుట్టింట్లో వదిలి రావాలి. రేపు అఖిల బాబు అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? ఇంకొక్క మాట మాట్లాడితే ఈ అమ్మ చచ్చినంత ఒట్టు. అది తాతయ్య జరిగింది. సత్య అంటే ముందు నుంచి కావేరి విషయంలో ఫూలిష్గా ప్రవర్తిస్తోంది. మరి సుశీల గారికి ఏమైంది? కోడల్ని అనుమానించి పుట్టింటికి పంపిస్తుందా? అసలు తను చేస్తున్నది కరెక్టో కాదో తెలుసుకోలేని అమాయకురాలైపోయింది ఆవిడ. మోహన్, ఒక్కోసారి మంచి బుద్ధి కూడా వక్ర మార్గంలో పడుతుంది. మీరు డయల్ చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. దయచేసి కాసేపాకి ప్రయత్నించండి. The number you are trying is currently. ఫోన్ స్విచ్ ఆఫ్ అనుస్తుంది. అఖిల్కి చేస్తాను. అవును, కావేరిని పుట్టింటికి పంపించారన్న విషయం అఖిల్కి తెలిసి ఉంటుంది కదా? తెలిసే ఉంటుంది తాతయ్య. మరి అఖిల్ అయినా కావేరికి ఫోన్ చేసి విషయం చెప్పాలి కదా? మీరు డయల్ చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. ఆ అబ్బాయి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది మోహన్. మార్నింగ్ ఫోన్ చేసి మాట్లాడాను తాతయ్య. అందరూ కలిసి ఒక అమాయకురాల్ని బాధ పెడుతున్నారు. అసలు తన పుట్టింటికి ఎందుకు పంపించారో కావేరికి నిజం తెలుసా మోహన్? తెలియదు తాతయ్య. భగవంతుడా, ఏమిటిదంతా? తాతయ్య, తాతయ్య, ఏంటి తలుపులు వేసుకుని మాట్లాడుతున్నారు? అంత పెద్ద రహస్యమే ఉంది. తలుపులు వేయలేదు కావేరమ్మా. సర్లే తాతయ్య, ఇవి కొత్త పంచులే కదా? అవునమ్మా. ఎందుకు? మార్నింగ్ ఆయన వస్తారు. షార్ట్స్ తెచ్చుకుంటారో లేదో కట్టుకోవడానికి పంచులు రెడీ చేసి పెడదామని. ఈ పంచులు కొత్తవే కదా తాతయ్య? అవునమ్మా, కొత్తవే. అబ్బాయికి చాలా బాగుంటాయి. సరే తాతయ్య.
కావేరి ఇంట్లోనే ఉంటుంది అంటే నేను వెళ్ళిపోతాను. నువ్వు చేసింది నాకు నచ్చలేదు సత్య. దేని గురించి? దేని గురించో నీకు తెలీదా? నువ్వేం ఆలోచిస్తున్నావో నేనెలా గెస్ చేయగలను నిఖిల్? సత్య, నీ ప్రవర్తన కరెక్ట్గా లేదు. ఏ విషయంలో కరెక్ట్గా లేదో చెప్పు. మార్చుకునే ఛాన్స్ ఉంటే మార్చుకుంటాను. ఇన్ని రోజులు నువ్వు వెల్ ఎడ్యుకేటెడ్ అనుకున్నాను. నువ్వు మరీ ఇంత దిగజారి మాట్లాడతావు అనుకోలేదు. నిఖిల్, అనవసరంగా నా వ్యక్తిత్వం గురించి నెగటివ్గా మాట్లాడద్దు. నాకిష్టం ఉండదు. నిఖిల్, వై ఆర్ యూ బ్లేమింగ్ మీ? కావేరి వదిన విషయంలో నువ్వెంత మెర్సిలెస్ గా మాట్లాడావో మర్చిపోయావా నువ్వు? ఏ, అసలేంటి మీ అన్నదమ్ముల ప్రాబ్లం? ప్రాబ్లం నువ్వే, మేం కాదు. మీ మొండితనంతో అన్నదమ్ములిద్దరూ ఎప్పుడూ ఇంట్లో అందర్నీ డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు. మొండితనం మాది కాదు, నీది. నీ వల్లే ఈ రోజు ఇంట్లో ఎవ్వరికీ ప్రశాంతత లేకుండా పోయింది. వాట్ యు మీన్? తెలియనట్టు నటించక సత్య. ఈ రోజు కావేరి వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం నువ్వు. హాస్పిటల్లో వదినికి టెస్టు చేయాలని పట్టుబట్టావు. నీ తోటికోడల మీద నీకున్న గౌరవం ఇదేనా? కావేరి వదిన నీకు అక్కలాంటిది. చిన్నప్పటి నుంచి మీరు ఫ్రెండ్స్లా పెరిగారు. అలాంటి కావేరి వదిన మాట నమ్మకుండా చీట్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్లి ఇక్కడి దాకా తీసుకొచ్చావు. అందులో చీటింగే ఉంది. కావేరి పట్ల నేను తీసుకున్న కేర్ అదని ఎందుకనుకోరు? అవమానించడానికి, కేర్ తీసుకోవడానికి తేడా తెలియనంత సన్నాసులెవరూ లేరిక్కడ. అసలు ఆ కావేరి నిజం చెప్తుంది అన్న గ్యారంటీ ఏంటి? ఏమీ జరగలేదు అంటే ఎలా నమ్మాలి? ఇన్సిడెంట్ జరిగిందో లేదో ప్రాక్టికల్గా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి కదా. ఇలాంటి విషయాల్లో ప్రాక్టికల్గా ఆలోచిస్తారా? రిలేషన్ మీద నమ్మకం ఉండాలి, బంధాల మీద గౌరవం ఉండాలి. అంతేకాని ఎదుటి వాళ్ళు బాధపడేలా చేయకూడదు. నిఖిల్, మీరు ప్రాక్టికల్ మనుషులు కాదు, సెంటిమెంటల్ ఫూల్స్. బట్ నేనా టైప్ కాదు, ప్రాక్టికల్గా ఉంటాను. ఆలోచిస్తుంటే నీకు వదినికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉన్నట్టుంది. మరైతే ఇంకొక కావేరి లాంటి పని మనిషిని వెతికి పెళ్లి చేసుకోవాల్సింది నువ్వు. సత్య! నిఖిల్, గట్టిగా అరవకు. నాకు ఇరిటేట్గా ఉంటుంది. ఒకసారి హాస్పిటల్లో నా మీద అరిచావు, ఇంకోసారి ఇంట్లో అరిచావు, మళ్ళీ ఇది మూడోసారి. బీ ఇన్ యువర్ లిమిట్స్, ఓకే? పెళ్ళామంటే అణిగిమణిగి ఉండాలి. అరిస్తే నోరు మూసుకొనుంటుందనుకున్నావా నువ్వు? మొగుడంటే భయపడే సో కాల్ టైప్ కాదు నేను. సత్య, నీ గురించి నాకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు నన్నెందుకు బ్లేమ్ చేస్తున్నావు? అసలు ఆ కావేరిని ప్రేమించిన మీ అన్నయ్యది తప్పు. సెలబ్రిటీ స్టేటస్, సొసైటీలో పేరు ప్రఖ్యాతలున్న మీ అన్నయ్య ప్రేమించాల్సిన ఆ అమ్మాయి ఎలా ఉండాలి? చిచి, వేస్ట్ ఫెలో. మీ అన్నయ్యది చీప్ టేస్ట్. నాకు కొంచెం కూడా నచ్చలేదు. ఆ కావేరి కూడా చీప్ మనిషే. అందుకే ఇంట్లో కూడా అలాంటి చీప్ ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. అరే, ది గ్రేట్ హరిశ్చంద్రరావు గారి పెద్ద కోడలు కిడ్నాప్ అయిందంట, ఎవరో ఏదో చేశారంట అని బయటికి తెలిస్తే అసలేం జరిగిందో మనం కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. అదంతా వదిలేసి నా భార్య పతివ్రత, నా భార్య ఆత్మాభిమానం అంటూ ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకుంటారా? నేను టెస్ట్ చేద్దామంటే విలనయ్యాను. సరే నా మాటకు విలువలేదు. మీరు మీ అమ్మ మాటకు కూడా విలువివ్వకపోతే దాని అర్థమేంటి? కావేరికి తప్ప ఇక్కడ మాకెవ్వరికి విలువలేదా? మీ వదిన కోసం మీరు 2 మెట్లు దిగండి, ఐ డోంట్ కేర్. కావేరి కోసం మీ అన్నయ్యని 10 మెట్లు దిగమనండి, ఐ డోంట్ కేర్. బట్ నన్ను కూడా దిగజారమంటే ఐ డోంట్ టాలరేట్ మిస్టర్ నిఖిల్. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళ ప్రవర్తన ఉంటుంది, ఎవరి స్థాయిని బట్టి వాళ్ళ మాట ఉంటుంది. ఎదుటి వాళ్ళ కోసం నా మాట ప్రవర్తన మార్చుకోమంటే కుదరదు.
అక్కడే డిఫరెన్సెస్ వస్తాయి, వచ్చాయి, రాబోతాయి కూడా. వేస్ట్ ఫెలో. మీరు డయల్ చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. దయచేసి ఏంటిది? ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేసుకున్నారు? నిఖిల్కి ఫోన్ చేద్దాం. సారీ వదినా, మీరు ఫోన్ లిఫ్ట్ చేయగానే అడిగే ప్రశ్న ఏంటో నాకు తెలుసు. నేను మీకు సమాధానం చెప్పలేను. ఏం కావాలి కావేరమ్మ గారు? ఆయన ఇంకా రాలేదేంటి? వస్తారమ్మ గారు. నిఖిల్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదేంటి? స్నానం చేస్తున్నారేమో అమ్మా. నాకెందుకో డౌట్గా ఉంది మోహన్. డౌటా? ఏంటమ్మ గారు? ఆయన ఫోన్ నిన్నటి నుంచి స్విచ్ ఆఫ్లో ఉంది మోహన్. అవునమ్మ గారు, అదే నేను ఆలోచిస్తున్నాను. మోహన్ అబద్ధం చెప్తున్నాడేమో అనిపిస్తోంది. ఎక్కడో ఏదో జరిగింది.
అక్కడెవరో కళ్ళు తిరిగి పడిపోయారు, చూద్దాం పదండి. అవును, చూద్దాం పద. కావేరమ్మా! ఏమండి ఏమండి ఏమైంది? ఏమండి నాకు అన్యాయం చేసిన దేవుడు మళ్ళీ నాకు న్యాయం చేసినప్పుడే ఆ దేవుడి దగ్గరకు తప్పకుండా వస్తాను మేడం. అంతవరకు రానని చిన్నప్పుడే శపథం చేశాను మేడం. పోన్లే, ఆ దేవుడు న్యాయం చేస్తాడన్న నమ్మకం అయితే నీకుంది కదా. ఖచ్చితంగా ఏదో ఒకరోజు నేనే నిన్ను గుళ్ళోకి తీసుకెళ్తాను. ఏమై ఉంటుంది? ఏమండి ఏమండి పైకి లేవండి. ఇదిగో చెప్తున్నాను, ఈ రోజు నుంచి ఇంకెప్పుడు ఏ గుడికి వెళ్ళను, ఏ దేవుని నమ్మను. ఏమైంది? ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏమండి పైకి లేవండి. కావేరమ్మా! కావేరమ్మ ఏమైంది? కావేరమ్మ! కావేరమ్మ ఏమైంది? కళ్ళు తెరవండి కావేరమ్మ. ఏమండి మీరు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురండి. ఓం వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం సంస్థవరే సర్వాణి రూపాని విద్యతేరనామాని కృత్వావసనానందకర్పూరమఖిలనీరాజనం దర్శయామి. నమస్కారోమి. పూజారి గారు, ఏంటాయన? తీర్థం కావాలి. ఎందుకు? కావేరమ్మ గారు స్పృహ తప్పడిపోయారు. తీర్థం కావాలి. అమ్మాయి గారు పడిపోయారు. తీసుకోనాయనా. నాగేంద్రహారాయ త్రిలోచనాయ హస్తాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధ కావేరమ్మ! కావేరమ్మ! స్మైనకారాయ నమః శివాయ మందాకిని సలిల చందనక్షతాయ నందీశ్వర ప్రభాత. ఏమైందమ్మా? మోహన్, దాహంగా ఉంది. కావేరమ్మ, ఈ తీర్థం తాగండి అమ్మా. ఫోన్ రింగ్ అవుతోంది, ఒక్క నిమిషం ఆగండి.
బాబాయ్ గారు. హలో. అమ్మా సుశీల, నమస్తే. నమస్తే బాబాయ్ గారు. అమ్మా సుశీల, ఇంటికొచ్చి నీతో మాట్లాడదాం అనుకున్నాను. బయలుదేరే ముందు నీతో ఒకసారి మాట్లాడదామని కాల్ చేశానమ్మా. చెప్పండి బాబాయ్ గారు. అదేనమ్మా, కావేరిని ఒక్కదాన్నే పంపించావు. ఆ అబ్బాయితో పాటు పంపించుంటే బావుండేది కదమ్మా. వచ్చే ఉగాది వరకు ఉంచి ఇద్దరికీ కొత్త బట్టలు పెట్టి పంపించేవాణ్ణి కదా. ఆఫీస్కు వెళుతున్నావా? కావేరి దగ్గరికి వెళ్తున్నాను. అఖిలాగు. కాలు బయట పెడితే మళ్ళీ లోపలికి రాలేవు.